హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఇంత కష్టపడి ఇన్ని బ్లౌజులు ఎందుకు చూపిస్తానా అనుకుంటున్నారా? ఒక విషయం చెప్పనండి, చాలామంది లేడీస్కి చాలా మోడల్స్ డిఫరెంట్ వీడియోస్లో చూసినాయో పిక్చర్స్లో చూసిన వేసుకోవాలని ఉంటుంది. కానీ ఒకటబ్బా, మా హస్బెండ్ ఒప్పుకోరనో అత్తగారు ఒప్పుకోరనో అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇలా వేసుకుంటే ఎలా ఉంటుందో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వేసుకున్న కన్వీనియంట్ ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాను. ఎందుకంటే హైనెక్స్ వేసుకోవాలని ఉంటుంది, మళ్ళీ కంజెస్టెడ్గా ఉంటుందా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని అట్లాంటి డౌట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియోస్ చేస్తున్నాను. ఫాలోవర్స్ పెరగాలని ఇంకోటి అది నచ్చింది అనుకోండి నన్ను ఫాలో చేస్తారు, లేదు అనుకుంటే నా వీడియో పక్కన పెట్టేస్తారు అంతే. అందుకు కాదు, ఫస్ట్ ఏంటంటే లేడీస్కి చెప్తాను. ఆ లేడీస్కి చెప్పే ముందు ఒక్కటండి, నేను జెంట్స్కి కూడా చిన్న సలహా ఇస్తున్నాను. ఎందుకు అనుకుంటే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న మోడల్ వేసుకోవాలనుకుంటే అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అనే బదులు చిన్న మనసులో చిన్న కోరికలు ఆడాలి. కొంచెం స్టైల్గా ఉండాలనో కొంచెం హైఫైగా ఉండాలనో అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కొంచెం మోడల్స్ వేసుకోవడానికి ఎంకరేజ్ చేయండి. అదే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే మాదర కుట్టేసింది నేను వేసేసుకుంటున్నానని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు నా కస్టమర్స్. అంటే ఇట్లాంటి సీక్రెట్స్ చెప్పకూడదు మా లేడీస్. కాకపోతే ఏంటంటే ఇది ఓపెన్ సీక్రెటే, అందుకనే చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ట్రెండ్ వచ్చినప్పటికీ ఫ్యాషన్గా ఉండాలని అనుకుంటారండి. నన్నే చాలా మంది అంటారు. నేను దేనికి ఫీల్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఉంది కాబట్టి నేను ఇంత డైరెక్ట్గా ఇంత పబ్లిక్గా నేను మాట్లాడుతున్నాను అనమాట. అది ఎందుకు ఇప్పుడు మీకు అదే ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి మా కజిన్ది జరీకోట శారీ అండి. ఈ శారీకి వచ్చేటప్పటికి శారీలో బ్లౌజ్ నార్మల్గా కుడితే నార్మల్గా అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటే ఈ జరీకోట శారీస్ ఏజ్ వాళ్ళైనా 50, 60, 70 అలా ఎవరైనా కట్టుకుంటున్నారు. ఎందుకు లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి. దీనిలో బ్లౌజ్ నేనేం చేశానంటే ఫ్యాషన్గా ఉండాలని ఇలా బ్లౌజ్ 2 బార్డర్స్ ఇదిగోండి. శారీలో వచ్చేటప్పటికి చిన్న బార్డర్ ఇక్కడ వచ్చింది, పెద్ద బార్డర్ ఇక్కడ వచ్చింది. నేను పెద్ద బార్డర్ని హ్యాండ్స్కి వేసాను, చిన్న బార్డర్ని బ్యాక్ ఇచ్చి ఇలా స్కాలప్ పెట్టాను. దీనిలో బ్లౌజ్ ఎక్కువ కాలం అన్నది కూడా. అందుకని నేనేం చేశాను అంటే మల్టీపర్పస్ యూజ్ అవుతుందని చెప్పి ఇలా గ్రీన్ శారీస్, తనకి గ్రీన్ శారీస్ కూడా చాలా ఉన్నాయి, అందుకని గ్రీన్ కాంట్రాస్ట్లో తీసుకొని ఇలా వర్క్ చేశాను. చూడండి, బ్యాక్ హైనెక్ వచ్చింది, చిన్న బటన్. ఇది వేసుకుంటే కంఫర్ట్ ఉంటుందండి. ఈ బటన్ మాత్రం కంపల్సరీ ఇస్తాను నేను, అదే చెప్తున్నాను. హ్యాండ్కి కూడా వచ్చేటప్పటికి ఆ బార్డర్ ఏది యూజ్ చేయలేదు. ఎందుకంటే మనకి బార్డర్ యూజ్ చేస్తే మల్టీపర్పస్ మనకి యూజ్ అవ్వదు కాబట్టి హ్యాండ్కి వర్క్ ఇచ్చానండి. ప్లస్ లైన్స్ ఇచ్చేసాను చూడండి, బుట్టీలు కాకుండా. చూడండి, గ్రీన్ మీద ఈ పింకు ఇవి పడితే ఎక్సలెంట్గా ఉంది. ఈ శారీ అందం చూడండి చాలా పెరిగింది. ఇలా చూస్తేనే హ్యాంగర్కి మనకి ఇలా ఉంది. వేసుకొని మనం జ్యువెలరీతో మనం రెడీ అయితే ఇంకెంత బాగుంటుందో చూడండి. అదే ఎగ్జాంపుల్తో నేను చూపిస్తున్నాను. నేను ఇంత కష్టపడి, లేదంటే నాకున్న బిజీ షెడ్యూల్లో మా వర్కర్స్ని కామ్గా ఉండమని నేను ఇవన్నీ రెడీ చేసుకొని హ్యాంగర్స్ పెట్టుకొని ఇంత మీ ముందుకు రావక్కర్లేదండి. నేను అదే చెప్తాను. లేడీస్ చాలా మందికి ఉపయోగపడే టిప్స్, ప్లస్ ఏ కలర్కి ఏ కాంబినేషన్ బాగుంటుందా లేదా, శారీలో విత్ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది చూడండి. విత్ బ్లౌజ్ అయితే ఇలా ఉంది, సేమ్ ఉంది, ఎక్కువ హైలైట్ ఏం అనిపించట్లా. అదే మనకు పార్టీ వేర్కి వెళ్తే ఇలా ఉంటుంది. గ్రీన్ బీడ్స్ కానీ సెట్ కానీ ఏదన్నా పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి శారీ, ఇది ఫ్రంట్ కూడా చూడండి రౌండ్ నెక్ ఇలానే ఇచ్చాను. ఇంకొక ఎగ్జాంపుల్ అలానే చేశాను, తనకి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేటప్పటికి పొందు శారీ అండి. ఇది కూడా వచ్చేటప్పటికి 10,000 అబోవ్ 15, 18 దాకా ఉన్నాయి కదా. ఈ శారీకి వచ్చేటప్పటికి ఇలా ఇక్కత్ బ్లౌజ్ తీసుకొని, నార్మల్ ఇక్కత్ బ్లౌజులు మనకి ఏజ్ వాళ్ళైనా వేసుకుంటున్నారు, అదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. అందుకని దీనికి ఏం చేశానంటే ఉన్న ప్రింటెడ్లోనే మళ్ళీ ప్రింటెడ్ మీద మిర్రర్ వర్క్ ఇచ్చాను. నెక్ కొంచెం షేప్ పెట్టాను, వాటిని షేప్ లాగా యాస్టేజ్గా. ఇదిగోండి ఓపెన్. ఈ ఓపెన్ ఎందుకు అంటే ఇలా హై నెక్కి ఇలా సెకండ్ హ్యాండ్ వేసుకోవాలన్నా ఇలా రిమూవ్ చేయాలన్నా కంఫర్ట్ ఉంటుందండి. ఇంకొకరి హెల్ప్ తీసుకోక్కర్లేదు, అందుకే చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, మళ్ళీ మొత్తం క్లాత్ మొత్తం ఈ ప్రింటెడ్లోనే మళ్ళీ మిర్రర్ వర్క్ బుట్టి వేసి మళ్ళీ అంతా జరీతో అవుట్లైన్ ఇచ్చామండి. ఇప్పుడు మళ్ళీ మిర్రర్ రన్నింగ్ అవుతుంది, చూసుకోండి మీరు. ఎవరికైనా లేని వాళ్ళు ఇలా. ఇది షార్ట్ హ్యాండే పెట్టాను, ఇది తందేను, ఈ 2 తనవేనండి. శిరీషా అని మా కజిన్వి. ఇంకా ఉన్నాయండి, తనే నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.